కాంగ్రెస్ లో సూర్యాపేట పోస్టర్ వార్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబం వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. ఇటీవల దామోదర్ రెడ్డి కుటుంబానికి మద్దతుగా గాంధీ భవన్ లో పోస్టర్లు వారి మద్దతుదారులు అంటించారు. ఇవాళ పటేల్ రమేష్ రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు పోస్టర్లు అంటించారు. సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోస్ట్ తమ నేతకే ఇవ్వాలని పోస్టర్స్ వెలిశాయి. రైట్, విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ లో సూర్యాపేటలో ఈ పోస్టర్ వార్ కొనసాగుతోంది, ప్రకంపనలు సృష్టిస్తోంది. దామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబం వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి అంటూ కూడా పోస్టర్ వార్ కొనసాగుతోంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం వేసినటువంటి పోస్టర్ ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి మధ్య ఇక ఈ పోస్టర్ను మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్ కాలంలో దామోదర్ రెడ్డి కుటుంబానికి మద్దతుగా గాంధీ భవన్ దగ్గర తమ మద్దతుదారులు పోస్టర్స్ వేశారు. ఇవాళ పటేల్ రమేష్ రెడ్డికి మద్దతుగా వారి అనుచరులు పోస్టర్లు వేశారు. దీంతో ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జాన్సీ, కాంగ్రెస్ పార్టీలో సూర్యాపేట ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణించిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి వారి కుమారుడిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ అనుచరుడు 3 రోజుల క్రితం గాంధీ భవన్లో పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించడం జరిగింది. రామరెడ్డి దామోదర్ రెడ్డి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేశాడు. ముఖ్యంగా తుంగతుర్తి కానీ సూర్యాపేట కొన్ని ఆ ఏరియా ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు. పార్టీకి ఎంతో సేవ చేశాడు కాబట్టి, పార్టీకి దామోదర్ రెడ్డి సేవలు చేశారు కాబట్టి ఇప్పుడు దామోదర్ రెడ్డి కుటుంబానికి పార్టీ సేవ చేయాలంటూ కూడా పోస్టర్లు వెలిసిన పరిస్థితి ఉంది. అయితే రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడికి ఏదైనా పార్టీలో పదవి కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఆయనకు అవకాశం కల్పించడం కానీ, లేదంటే నియోజకవర్గం ఇన్ఛార్జి ఇవన్నీ బాధ్యతల్లో కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే వాస్తవానికి అక్కడ ఈ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి మరో నేత పటేల్ రమేష్ రెడ్డి చాలా కీలకమైన నేతగా ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు ఈరోజు కూడా గాంధీ భవన్లో పోస్టర్లు అంటించిన పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు రామరెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయారు కాబట్టి ఆ బాధ్యతలను రమేష్ రెడ్డికి అప్పగించాలని చెప్పేసి రమేష్ రెడ్డి అనుచరులు ఈరోజు గాంధీ భవన్లో పోస్టర్లు అంటించారు. అయితే వాస్తవానికి 2023లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ సీనియర్ నేతగా ఉన్న రామరెడ్డి దామోదర్ రెడ్డికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఫైనల్గా హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి 2023లో పోటీ చేసినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గం ఇది ఒక్కటే సూర్యాపేట నియోజకవర్గమే ఉంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొన్నటిదాకా ఉన్నారు. ఆయన అనారోగ్యం కారణంగా ఈ మధ్య కాలంలో చనిపోయిన నేపథ్యంలో అయితే ఇక్కడ నియోజకవర్గాన్ని బాధ్యతలు మాత్రం ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి మరి అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు పోస్టర్లు అంటించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు రామరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరులు, మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి అనుచరులంతా పోటాపోటీగా పోస్టర్లు అంటించడం కాంగ్రెస్ పార్టీలో ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి ఆయన చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థం నిర్వహించిన ఆయన సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిన సందర్భంగా కూడా ఖచ్చితంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఉంటుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు ఖచ్చితంగా వారి ఫ్యామిలీకి కూడా అవకాశం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ పోస్టర్ వార్ అనేది పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. పటేల్ రమేష్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. టీడీపీ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అప్పుడు రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారిలో రమేష్ రెడ్డి కూడా పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి కోసం 2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ కోసం కూడా గట్టి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా టికెట్ దక్కించుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడిన వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తాం, వారికి ప్రాధాన్యత కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎలాంటి హామీ దక్కుతుంది, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు రమేష్ రెడ్డికి వస్తాయా, లేదంటే కనుక రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడికి అప్పగిస్తారా అనేది కూడా పార్టీలో అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రతాప్, మరి ఇప్పటి వరకు పార్టీ దీనిపై స్పందించిందా? దీనికి సంబంధించి ఈ పోస్టర్లకు సంబంధించిన అంశం ఒక 2-3 రోజుల నుంచి కూడా జరుగుతుంది. ప్రజెంట్ ఈరోజు పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్లో పోస్టర్లు అంటించినప్పటికీ ఇప్పుడు ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. మిగతా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ వేదికపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆమె జూబ్లీహిల్స్లో బూత్ స్థాయి నేతలతోటి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుల పదవికి సంబంధించిన అంశంపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి 2 రోజుల క్రితం జరిగిన రామరెడ్డి
రామరెడ్డి దామోదర్ రెడ్డి సభలో చేసిన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది, వారి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తామని. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించిన వర్గం నేతలంతా కూడా ఇప్పుడు పోస్టర్ అంటించారు కాబట్టి పార్టీ ఎలాంటి లైన్ తీసుకుంటుంది, ఏ విధంగా తీసుకుంటుంది, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలే కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించి ఇప్పుడు డీసీసీలు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరగబోతుంది కాబట్టి ఆ డీసీసీల విషయంలో కానీ పార్టీలో ప్రాధాన్యత అంశానికి సంబంధించి ఎవరికి అప్పగిస్తారనేది కూడా ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డికి అయితే టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కుమారుడు ప్రజెంట్ పార్టీలో ఎలాంటి హోదాలో లేరు కాబట్టి ఆయనకేమైనా పార్టీలో బాధ్యతలు కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి పార్టీ ఇప్పటివరకు అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ అంశానికి సంబంధించి డీసీసీలను కానీ అదేవిధంగా మరికొన్ని కార్పొరేషన్ పదవులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనేది ప్రస్తుతానికైతే కాస్త ఇంట్రెస్టింగ్ అయితే మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.